సరే ఇవన్నీ మీరు అన్నట్టు టెక్నికల్ గా రాజ్యాంగం ప్రకారంగా జరగాల్సిన ప్రాసెస్ ఇది. ఇప్పుడు మీ పర్టికులర్ మీరు పెట్టిన కేసు 15 నెలల కింద పెట్టిన కేసు, దాంట్లో మీరు చాలా డీటెయిల్డ్ గా క్లియర్ గా ఆనాడే మెన్షన్ చేశారు. దాన్ని త్రూ విచారణ చేసినా కూడా ఈ పాటికి వీళ్ళంతా ఖచ్చితంగా ఏమన్నా కేసీఆర్ ఆ రోజే. సో మీరు పెట్టిన పర్టికులర్ కేసు ఏంటి? జడ్జిల ఫోన్లు, సినిమా యాక్టర్ల ఫోన్లు, ఎమ్మెల్యేల ఫోన్లు, దాదాపు లక్షల మంది ఫోన్ల ఆ రోజు. తర్వాత మీరు నేను చేసిన వీడియో తర్వాత నన్ను ఎంతో మంది ఎన్నో రకాలుగా కామెంట్ చేసినారు, వీనికి ఏం తెలుసు, వీడిని మాట్లాడిండు. జడ్జిల ఫోన్ అనేసరికి అందరికి జడ్జిలది కూడా చేస్తారా అనేది ఒకటి వచ్చింది. కానీ తర్వాత జడ్జిలకు ఫోన్లు ఉంటాయి కానీ ఆ ఫోన్ కి ప్రివిలేజ్ ఉండదు కదా, ఆ రక్షణ ఉండదు కదా ఫోన్ కి. జడ్జి గారికి ఖచ్చితంగా ప్రివిలేజ్ ఉంటది, ఆయన దాకా పోలేరు. కానీ ఆయన ఫోన్ కి ఆయన చెప్పుకోలేడు, ప్రైవేట్ నెంబర్ ఇది నాది, నాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి అని అడిగితే తప్ప అట్లాంటి రక్షణలు అసలు మనకు లేవు. ఫిల్టర్ సిస్టమ్ లేదు. ఆ ఫిల్టర్ సిస్టమ్ లేకపోవడాన్ని దొంగలు వాడుకున్నారు పూర్తి స్థాయి. దొంగలని ఎందుకంటున్నా, తప్పు చేసినోడు దొంగ అంతే. నేను నిర్భయంగా ఆ రోజు మాట్లాడినా, ఈ రోజు కూడా మాట్లాడుతున్నా. ఆ రోజు నేను చెప్పిన విషయాలన్నీ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఒక్కొక్కటి వచ్చిన తర్వాత అరుణ్ కుమార్ చెప్పింది నిజమనే అన్నారు, అంతే తప్ప అంతవరకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఎక్కువ మాట్లాడుతున్నాడు అని చాలా మంది నన్ను నిందించారు. మీ సోర్స్ ఏంటి? మీరు ఎట్లా దీన్ని బయటకు తీసుకురాగలిగిన? నేను హైయెస్ట్ ఆఫీస్ లో పనిచేసిన సార్. ఓకే. రాష్ట్రంలో 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే నేను తెలంగాణ ఉద్యమానికి చేసిన సర్వీస్ కి నాకు అడ్వకేట్ జనరల్ ఆఫీస్ లో గవర్నమెంట్ బీడర్ పోస్ట్ ఇచ్చిర్రు నాకు. నేను దాని ఆధారం మా పొద్దు అనుకున్నాక మేము చెవులు మూసుకున్నా మాకు వచ్చి చెప్తారు అంతే. ఎందుకంటే హైయెస్ట్ ఆఫీస్, ఏది జరిగినా సరే, కుక్క మురిగినా సరే, పిల్లి అరిసినా సరే మాకు వచ్చి చెప్తారు. మేము ఇన్ఫర్మేషన్, మా సోర్స్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఐఓలు వస్తారు, అందరు కోర్టు ఆర్డర్ చేస్తారు, కోర్టు ఏదో ఒక రిట్ పిటిషన్, సంబంధం లేని రిట్ పిటిషన్ వేస్తే వాళ్ళు వస్తారు, కూర్చొని మాకు ఫీడ్ చేస్తే మేము పోయి మళ్ళీ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా మేము చెప్పాల్సి ఉంటుంది. ఆ ఫైల్ తీసుకెళ్ళి వాళ్ళను ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని ట్రైన్ చేస్తే మాకు ఇన్పుట్స్ ఇస్తే ఆ ఇన్పుట్స్ ని ఫోర్టిఫై చేసి మేము ఏ విధంగా లీగల్ గా వాళ్ళకి చెప్పాలనే దాన్ని వాళ్ళ ఆధారంగా మాకు ఇన్ఫర్మేషన్ వద్దనుకున్న. ఈ రోజు కూడా నేను 10 సంవత్సరాలు, దాదాపు 6 సంవత్సరాలు అయింది నేను గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చి. 18లో బయటకు వచ్చిన 8 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, అదే సోర్సు. అంటే ఒక అభిమానం అనేది ఆ అధికారులతోన లింక్ అయిపోయి ఉంటది కాబట్టి వాళ్ళు ఒక గౌరవంతోనే చెప్తారు. ఇప్పుడు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది త్రూ అంతా కేసీఆర్ ఇదేనా మొత్తం? ఖచ్చితంగా సార్. జుడిషియరీని ఇప్పినమంటే అత్యంత జుగుప్సాకరమైన ఇన్ఫర్మేషన్లు ఉంటాయి మనకు, మనం తట్టుకోలేము అసలు ఆ ఇన్ఫర్మేషన్లు. అంటే ఇప్పుడు వీళ్ళు చేసేదే జుగుప్సాకరమైన పనులు గవర్నమెంట్ లో ఉండి. వాళ్ళకి ఏం కావాలా? కోర్టు నుంచి వ్యతిరేకమైన ఉత్తర్వులు రాకూడదు. మేము ప్రపోజ్ చేయని వ్యక్తులు జడ్జిలు అయినరు, వాళ్ళ దినచర్యలు ఏంటివి, వాళ్ళు ఎవరితోన కమ్యూనికేషన్లు ఉన్నారు, వాళ్ళు రేపు పొద్దున వచ్చే రిపిటిషన్ లో వాళ్ళు ఏ విధమైన ఉత్తర్వులు ఇస్తారు అంటే వాళ్ళ మీద ఫోకస్ చేయాల్సిందే కదా. ఫోకస్ చేయకుండా ఎట్లా ఏ విధంగా బయటకు తీసుకొస్తారు? అవన్నీ మేము అక్కడ ఉన్నప్పుడే మాకు ఇచ్చిన అనాథరైజ్డ్ అసైన్మెంట్స్, ఎవరెవరిని కలుస్తున్నారు కోర్టులో, ఎవరెవరు ఛాంబర్లకు వెళ్తున్నారు, ఎవరెవరు కోర్టుకు వ్యతిరేకంగా మన గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇస్తున్నారు అని క్రోడీకరించమని మమ్మల్ని కూడా చెప్పిండ్రు. మేము కోర్టు ఆర్డర్లు, మేము బియాండ్ ద లిమిట్స్ మేము ఏ రోజు కూడా వెళ్ళలేదు, వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఏ విధమైన ఉత్తర్వులు వచ్చినాయి, పిటిషన్ ఏంది, పిటిషనర్ ఎవరు, పిటిషనర్ లాయర్ ఎవరు, వచ్చిన ఉత్తర్వులు ఏంటివి, వీటన్నిటిని క్రోడీకరించి వీళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళు గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నారు అంటే ఉత్తర్వుల్లో క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇదేం చేతులు పెట్టి కప్పాల్సిన అవసరం లేదు, దానికి ఏమీ స్క్రీనింగ్ ఉండదు. కాబట్టి ఆ ఉత్తర్వులను క్రోడీకరించి మేము ఇచ్చిన ఇన్పుట్సే, ఫలానా వ్యక్తి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి తెలంగాణ కోటాలో వచ్చి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇస్తున్నారు కాబట్టి చూసుకోండి. వీళ్ళు వాళ్ళకున్న పరిచయాలతో కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయించడమా, జరిగినాయి, అవి కూడా జరిగినాయి. ట్రాన్స్ఫర్లు చేయించడం లేదు. అప్పటి ఫస్ట్ ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసింది నేను. 2018 డిసెంబర్లో మల్లారెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఆయన ఓడిపోతే ఆయనను బలవంతంగా అక్కడ నుంచి పంపించేసి, ఆయన ఎలక్షన్ ఏజెంట్ రామరెడ్డి గారిని బయటకు పడేసి ఎస్పీతోన వీళ్ళందరూ అక్కడ ఉండి ఒక గేమ్ ఆడి అక్కడ 376 ఓట్లతోన మళ్ళీ టీఆర్ఎస్ వచ్చింది అని చెప్పి ప్రకటించారు. 376 ఓట్లు ర్యాండమ్ గా 5 ఈవీఎంలను ఓపెన్ చేయడం జరిగింది. 5 ఈవీఎంలు ఓపెన్ చేసినప్పుడు ఆడ డిస్క్రిపెన్సీ ఉంది. ఏంది, వీవీప్యాట్ బ్యాలెట్లకి
దీని ఎలక్ట్రానిక్ నెంబర్ కి, అంటే ఈవీఎం కొట్టంగానే నెంబర్ వచ్చేస్తుంది. కానీ వీవీప్యాట్లలో కూడా ఓట్లు మ్యాచ్ కాలేదు. లెక్క పెట్టి 5 3 మ్యాచ్ కాలేదు. 3 మ్యాచ్ కాకుంటే మొట్టమొదటి కేసు నేను ఫైల్ చేసిన, నా పేరు మీదే ఉంటది ఈ రోజుకు. ఓకే, నేను ఫైల్ చేస్తే అక్కడ జరిగింది ఏంది, అదే రోజు సాయంత్రం, నేను ఎవరి మీద అలిగేషన్ వేయట్లేదు కానీ కేసీఆర్ గారు ఆ బండిలు తీసుకొని సాయంత్రం 4:30కు గవర్నర్ గారిని కలవడం జరిగింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణను కలవడం జరిగింది. ఎందుకు జరిగింది, ఏం జరిగింటది, దాంట్లో ఏ ఉత్తర్వులు రాలేదు. ఎందుకు కాగా ఒక 15-20 రోజుల తర్వాత మీకు అందరికీ గుర్తుండే ఉంటది, ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం సెంటర్లు అక్కడ ఉన్నవి అందరికి అక్కడనే ఉన్నాయి. అక్కడ పోయి వీవీప్యాట్ లో ఉన్న ఓట్లను డిస్ట్రాయ్ చేయడం జరిగింది. డిస్ట్రాయ్ చేశారు. దాని మీద ఇంతవరకు కేసు లేదు. ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ కేవలం గవర్నమెంట్ లో ఎవరు వస్తే వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తున్నారు తప్ప ఎలక్షన్ టైంలో ఎవరు వస్తారో వాళ్ళకి తొత్తులుగా డైరెక్ట్ నేనా రెడీ ఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. దానికి సెక్యూరిటీ లేదు కదా, సెక్యూర్ చేయలేదు. మేము అడిగింది మా ఇంటరియం రిలీఫ్ కూడా అదే, సెక్యూర్ ది థర్మల్ పేపర్, సెక్యూర్ ది వీవీప్యాట్ ఓట్స్ టు మ్యాచ్ ది వీవీప్యాట్ ఎలక్ట్రానిక్ నెంబర్ విత్ వీవీప్యాట్ ఓట్స్. బ్రేక్ చేసి వాటన్నిటిని డిస్ట్రాయ్ చేసిన తర్వాత దాని వల్ల పర్పస్ లేదు కాబట్టి అది ఖచ్చితంగా వెళ్ళిపోయింది. తర్వాత జరిగిన పరిణామ క్రమంలో మరొక న్యాయవాది మా 3 కేసులను అన్ని ఒకటే అని చెప్పి తన కేసులతో పాటు నా కేసును పెట్టడం, దానికి సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి గారు ఆయన మీద ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆ సంబంధం లేని ఇష్యూలో ఇంటర్ఫియర్ అయినని. కాకపోతే అక్కడ పర్పస్ డిఫీట్ అయింది కాబట్టి వాళ్ళు ఎవరు ఏం చేయలేకపోయినాం మేము అక్కడ. ఇంత పెద్ద కథ స్టోరీ జరిగింది వాస్తవం. ఎందుకంటే నాకు ఆ రోజు సాయంత్రం నాకు ఫోన్ వచ్చింది కేసీఆర్ వ్యక్తుల నుంచి, అదేంది నువ్వు ఫైల్ చేయడం ఏంది, నువ్వు టీఆర్ఎస్ కి సంబంధించి నువ్వు గవర్నమెంట్ లో పనిచేసినావు కదా, నువ్వు ఏ విధంగా ఫైల్ చేస్తావు అంటే, నాకు మరి నా క్లయింట్ వచ్చిండు, మీరు నాకు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు, నేను గవర్నమెంట్ లో లేను, బయటకు వచ్చినప్పుడు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం, నేను నాకు నా వర్క్ దేరు నా ప్రాక్టీస్ ప్లస్ ఇక్కడ జరిగింది అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది, ఎలక్షన్ లో బియాండ్ ద లిమిట్స్ వ్యవహరించారు కాబట్టి నేను ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది అని చెప్పిన. మరి ఆ రోజు సాయంత్రం ఏం జరిగింది, ఎందుకు కలవాల్సి వచ్చింది, అన్ని రోజులు లేని చీఫ్ జస్టిస్ గారిని ఆయన ఎందుకు కలవాల్సి వచ్చింది, ఆయన కోరిన కోరిక ఏందో నాకు ఇప్పుడు నాట్ ఓన్లీ జడ్జెస్ గా దేశంలో ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేసి అంతే కదా, ఖచ్చితంగా ట్యాప్ చేసి అందరూ ముఖ్యమంత్రులు చేసినారు. మళ్ళీ చెప్తున్నాను, ముఖ్యమంత్రి 26-27 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల ఫోన్లు, గవర్నర్ల ఫోన్లు, మినిస్టర్ల ఫోన్లు, మహారాష్ట్ర కర్ణాటక అయితే ప్రత్యేకంగా, ఎందుకంటే సర్ఫకసీ ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ. ఎందుకు తిడతారు ఈయన షిండేను అంటే, ఈయన ఒక వ్యవహారం నడిపిండు. మొత్తం ఉన్న సర్ఫకసీ ల్యాండ్స్ 46,000 హెక్టార్ల సర్ఫకసీ ల్యాండ్స్ ని తన వందిమాగదులకు అంటగట్టనీకే ప్రయత్నం. తెలంగాణలోనే లేవు కదా, 6 జిల్లాలు మహారాష్ట్రకు పోయినాయి, 4 జిల్లాలు కర్ణాటక పోయినాయి. అంటే నవాబుకు సంబంధించిన, నిజాం నవాబుకు సంబంధించిన ల్యాండ్స్ అటు పోయినాయి కాబట్టి వాటి మీద అక్కడున్న గవర్నమెంట్ లో వ్యవహారం చేసి వాళ్ళకి ఇప్పించుకునే ప్రయత్నంలో భాగంగా అప్పుడున్న శివసేన ప్రభుత్వంతో అంటగాగిండు. ఆయన ఠాకరే వెళ్ళిపోగానే, ఉద్ధవ్ ఠాకరే వెళ్ళిపోగానే బలవంతంగా జరిగింది కదా అది, ఆయన సీట్ దింపడం. షిండే ఈయన యాక్టివిటీస్ ని కట్ చేయడం జరిగింది. షిండే మీద విపరీతమైన కోపం, ఎవరిని చూసినా అరే షిండేవురా నువ్వు, అరే షిండే లాగా వ్యవహరించొద్దురా అని మీరు చూసిరు, నేను చూసిన, అందరినీ షిండే పేరు పెట్టి తిట్టేది. అంటే ఒక మంచి వ్యక్తి మంచి పనే చేసి ఉంటే వేరే ముఖ్యమంత్రులను తిట్టాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేలే కదా, వాళ్ళ విచక్షణ ఉంది కదా. ఇప్పుడు